అమెరికా ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఆశగా చూసిన దేశం అది. ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్. అమెరికా గడ్డపై రోజుకో కొత్త కలకలం, రోజుకో కొత్త ఆదేశం, ఒక కొత్త హెచ్చరిక. ప్రతిరోజు ఒక కొత్త బాంబు అక్కడి వలసదారులపై పడుతోంది. ఈ బాంబు కంటికి కనిపించదు, దాని శబ్దం వినిపించదు. అది నేరుగా కుటుంబాల గుండెల్లో పేలుతుంది. అందుకే అమెరికాకు వెళ్లాలి అన్నా, అక్కడ ఉండాలి అన్నా ఇతర దేశస్థులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం అక్కడి వలసదారుల్లో నిత్యం కనిపిస్తోంది. ఆ భయాలను మరోసారి పెంచేలా అమెరికా ప్రభుత్వం నుంచి మరో బాంబులాంటి వార్త వచ్చింది. ఇది వలసదారుల ఆందోళనను రెట్టింపు చేసింది. స్వచ్ఛందంగా అమెరికా విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. దీన్ని సెల్ఫ్ డిపార్చర్ అని పిలుస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా విధానం? ఈ విధానం పాటించకపోతే ఎదురయ్యే నష్టాలు ఏంటి? ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంలో అసలేముంది? అమెరికాలోకి వచ్చి 30 రోజులు దాటిన ప్రతి విదేశీయుడు తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వానికి తమ వివరాలు నమోదు చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీసా సమయంలో ఫింగర్ ప్రింట్ లేదా ఇతర సమాచారం నమోదు చేయని వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన ట్రంప్ సర్కార్ అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త నిబంధనను పాటించని వారిపై జరిమానాలు మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా పడనుంది. ఇదంతా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియలాగా కనిపించినా దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం చాలా తీవ్రమని చెప్పాలి. అమెరికాలో ఎవరున్నారు, వారు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించడమే అమెరికా ప్రభుత్వ లక్ష్యం. ఇలా చేయడం కారణంగా అక్రమంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవచ్చు. నిజానికి ఈ నిబంధన గతంలోనే ఉన్నా ఇప్పుడు ఈ ప్రక్రియను తప్పనిసరి అని ప్రకటించడం వలసదారుల్లో భయాన్ని మరింత పెంచింది. ఇక ఏదైనా డాక్యుమెంట్స్ లేవని అనిపిస్తే సెల్ఫ్ డిపార్చర్ చేసుకోవచ్చని సూచించింది. సెల్ఫ్ డిపార్చర్ అంటే ఎవరు అక్రమంగా ఉన్నారో వాళ్లే స్వయంగా నిర్ణయం తీసుకుని అమెరికా విడిచిపెట్టాలి. ప్రభుత్వం వారిని పట్టుకోకముందే, చట్టపరమైన వ్యవహారాల్లో ఇరుక్కోకముందే స్వయంగా వెళ్లిపోవాలి అన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇలా చేయడం వల్ల ఇకపై భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయని ట్రంప్ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇటు తాత్కాలికంగా ప్రాసిక్యూషన్ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందట. ఈ విధానాన్ని పాటించాలనుకునేవారు ముందుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. స్వయంగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్లిపోవాలి. ఒకవేళ సరైన డాక్యుమెంట్స్ లేకుండా సెల్ఫ్ డిపార్చర్ కూడా చేసుకోకపోతే తర్వాత అంతే సంగతులు. అరెస్టులు, డిటెన్షన్లు, డిపోర్టేషన్ ఉత్తర్వులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి డిపోర్ట్ అయితే తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు ఏ దారి లేకుండా పోవచ్చు. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది వలసదారులకు వణుకు పుట్టిస్తోంది. అదేంటి, అక్రమ వలసదారులకే కదా ఈ భయం ఉండాల్సిందే అని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమెరికాలో ఉన్న ప్రతి వలసదారుడు తప్పుదారిలోనే ఉన్నారని చెప్పలేం. చాలా మంది నిబంధనలను గౌరవిస్తూ అక్కడి జీవితాన్ని నిర్మించుకుంటూ కుటుంబాల కోసం పోరాడుతూ నిత్యం శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకొకలా ఉంది. ఓ చిన్న డాక్యుమెంట్ కోల్పోయినా, డాక్యుమెంట్ను సరిగ్గా సమర్పించకపోయినా, టెక్నికల్గా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అది జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఒక డాక్యుమెంట్ పోగొట్టుకోవడం, ఏదైనా సమాచారాన్ని సమయానికి అప్డేట్ చేయకపోవడం లాంటివి మనిషి చేసే సాధారణ పొరపాట్లే. కానీ ఈ పొరపాట్లే ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న మీ ఆశల భవనాలను నేలమట్టం చేస్తాయి. అందుకే వలసదారుల మనసుల్లో నిస్సహాయత నిండిపోయింది. మరోవైపు వలసదారులను కూడా మరో సమస్య వెంటాడుతోంది. అది చట్టాల నుంచి కాదు, సమాజం నుంచి ఎదురవుతోంది. మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా తోటివారు మాత్రం మిమ్మల్ని ఏదో తప్పు చేసిన వారిలానే చూస్తున్నారు. పిల్లలకు స్కూళ్లలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రశ్నలు, ఇటు ఉద్యోగులకు వర్క్ ప్లేస్లో ఎదురయ్యే సందేహాస్పద చూపులతో పాటు అంతకాలం కలిసి ఉన్న స్నేహితులు కూడా అనుమానంగా చూడడం మొదలు పెడుతున్నారు. ఈ అనుమానం ముద్ర మనసులో గాయాన్ని రేపుతోంది. ఒక డాక్యుమెంట్ మిస్ అయినా కూడా సమాజం మాత్రం బాధితుడిని నిజాయితీ లేనివాడిగా చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు వలసదారుల పోరాటం కేవలం వీసాలు, డాక్యుమెంట్స్ కోసమే కాదు, గౌరవం కోసం, సమాజంలో స్థానం కోసం. ఒక్క డాక్యుమెంట్ మిస్ చేసుకున్న వారిని నేరస్తుల్లా చూస్తే ఎలా? అమెరికా ప్రభుత్వానికి అసలు మానవతా విలువలు ఉన్నాయా? నిబద్ధతగా జీవిస్తున్న వాళ్ళు కూడా భయంతో తల దాచుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? సమాధానం మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.